రామస్వామి గారని ఇక్కడ కొబ్బరికాయ వ్యాపారం చేసుకునేవారండి. కొబ్బరికాయ వ్యాపారం చేసుకుంటే వాళ్ళు ముగ్గురు పార్ట్నర్స్ అండి. ముగ్గురు ఉండకూడదని చెప్పి తిరుపతి వెంకటేశ్వర స్వామి వారిని పెట్టుకుని ఒక పార్ట్నర్షిప్ కింద వచ్చిన ఆదాయంలో ప్రతి సంవత్సరం ఆ అమౌంట్ పట్టుకెళ్ళి స్వామివారి పాదాల దగ్గర పెట్టి అక్కడ నమస్కారం చేసుకుని దండం పెట్టిన ఆ రోజు రాత్రి అక్కడ నిద్రించేవారండి. ఒక సంవత్సరం ఏమైందంటే అలా పట్టుకుని వెళ్తే అక్కడ ఉన్న పూజారి గారు ఉన్న స్టాఫ్ కూడా రిస్ట్రిక్షన్స్ పెట్టారండి. స్వామివారి దగ్గరికి వెళ్ళడానికి లేదు, పాదాల దగ్గర పెట్టడానికి లేదు, హుండీలో వేసుకుని దూరం నుంచి దండం పెట్టుకుని వెళ్ళిపోండి అని చెప్పారండి. లేదు స్వామిని ప్రతి సంవత్సరం వస్తాను, నాకు వచ్చిన ఆదాయం నేను ఇంత పట్టుకొస్తాను ప్రతి సంవత్సరం కూడా అక్కడ పూజారి గారు వెళ్ళలేదండి. అప్పుడు ఏం చేశారంటే ఆ రోజు అక్కడ హుండీలో వేసేసి దూరం నుంచి దండం పెట్టుకుని ఆ రోజు రాత్రి అక్కడ నిద్రించారండి. ఈయన నిద్రిస్తూ బాధపడుతున్నారండి. స్వామి సంవత్సరంలో జరిగిందండి, ప్రతి సంవత్సరం వస్తాను కదా, నాకు ఈ సంవత్సరంలో జరిగింది స్వామి ఏంటి పరీక్ష అని అడిగితే మొత్తం మీద మొల్లెటి రామస్వామి గారికి వెంకటేశ్వర స్వామి వారు చిన్న బాలుడి రూపంలో కలలో కనిపించి, రామస్వామి నువ్వు బాధపడద్దు, నేనే నీ దగ్గరికి వస్తాను, ఈ పూజా కార్యక్రమాలు నాకు అక్కడే చెయ్యి, డబ్బులని నాకు అక్కడే ఖర్చు పెట్టు అని చెప్పారండి వెంకటేశ్వర స్వామి. అప్పుడు ఏం చేశారంటే తిరుపతి నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు ఈ ఫోటో కొనుక్కొని తెచ్చుకున్నారండి. ఆ ఫోటో కొనుక్కొని తెచ్చుకుని ఆ ఫోటోకి పూజ చేసుకోవడం మొదలుపెట్టారండి. ఇక్కడికి వచ్చాక ఆ పూజ చేసుకుంటూ ఉండగా కొద్ది రోజులకి ఇవన్నీ కొబ్బరి రాసులు ఉండేవండి. ఇదంతా షాప్ గుడమ్స్ అండి. ఇదంతా ఆ కొబ్బరి రాసులు తీస్తుంటే, కొబ్బరి కాయలు తీస్తుంటే గుట్ట కింద వచ్చేస్తుంది, దాన్ని కొబ్బరి రాసు అంటారండి. ఆ కొబ్బరి రాసుల నుంచి కొబ్బరి కాయలు తీస్తుంటే ఆ 3 విగ్రహాలు ఇదే ప్లేస్లో దొరికాయండి, ఇక్కడే దొరికాయండి. అప్పుడు ఏం చేశారండి, ఈ చిన్న మండపం కింద ఏర్పాటు చేసుకుని ఆ ఫోటోకి ఆ 3 విగ్రహాలకి పూజ చేసుకుంటూ డైలీ నిత్యార్చన పొద్దున్న సాయంత్రం కూడా చేసుకునేవారు. అప్పుడు ఏమైందంటే దూర ప్రాంతాల నుంచి భక్తులు రావడం మొదలు పెట్టారండి. అప్పనపల్లిలో వెంకటేశ్వర స్వామి దొరికారంట, కొబ్బరికాయలు దొరికారంట అని. బాలబాలాజీ అని చెప్పి ఎందుకు నామకరణం చేశారంటే బాలుడు రూపంలో, చిన్న బాలుడు రూపంలో కల్లో కనిపించారని చెప్పి బాలాజీ అని చెప్పి నామకరణం చేశారండి స్వామివారికి. శ్రీదేవి భూదేవి సమేత బాలబాలాజీ స్వామి వారండి. అప్పుడు ఏం చేశారంటే దూర ప్రాంతాల నుంచి భక్తులు రావడంతో ఆదాయం బాగా పెరిగిందండి. ఆదాయం బాగా పెరగడంతో ఇక్కడంతా డెవలప్ చేసి మళ్ళీ అక్కడక్కడ అది ప్లేస్ అది సరిపోక అక్కడ తిరుపతి నుంచి విగ్రహాలు తీసుకొచ్చి గుడి కట్టి తిరుపతి నుంచి విగ్రహాలు తీసుకొచ్చి 1991లో విగ్రహం ప్రతిష్ఠ చేశారు. అక్కడ చిన్న జయస్వామివారి చేతుల మీదుగానండి. మెయిన్ ప్రధానాలయం అప్పనపల్లి ఓంపురం ఈ ఆలయం మాత్రమే, ఈ 3 విగ్రహాలు మాత్రమేనండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఆల్ ఓవర్ ఇండియాలో అన్నప్రసాద వితరణ మొదలైంది ఒక అప్పనపల్లిలో మాత్రమేనండి. అది రామస్వామి గారు ఆయన సొంత డబ్బులతోటి ప్రారంభించారు. అది కూడా ఎందుకు చేస్తారంటే ఇది అప్పనపల్లి అంటే ఇదివరకు చిన్న ప్రాంతం, పల్లెటూరు అండి ఇది. అప్పుడు ఏమైందంటే భోజన సౌకర్యం కానీ టిఫిన్ సౌకర్యం కానీ లేదండి. అందుచేత ఆయన సొంత డబ్బులతోటి చిన్న ఒక 20 మందికి 30 మందికి అలా ప్రారంభించి చిన్న గిన్నెలు కొనుక్కుని కొంచెం సాంబారు అన్నము అలా ఉండి ఫస్ట్ సాంబార్ అన్న తర్వాత పూరి పులిహార కూర పెరుగు పచ్చగా అలా ఒకటి యాడ్ చేసుకొని వచ్చి అదేవిధంగా ఇప్పుడు ఉదయం 9:30 దగ్గరికి ప్రారంభమైన అన్నదానం రాత్రి 11 దాకా అదే కంటిన్యూగా జరుగుతుంటుంది. ఎన్ని వేల మంది వచ్చినా సరే ఎక్కడైనా సరే టైమింగ్స్ ఉంటాయి. మధ్యాహ్నం 3-4 ఇక్కడ అలా ఉండదండి. ఉదయం 9కి ప్రారంభిస్తారు, రాత్రి 11 దాకా పెడుతూనే ఉంటారండి. ఎన్ని వేల మంది వచ్చినా సరే సంఖ్యతో సంబంధం లేదండి ఇక్కడ. ఇది చూసి పెద్ద తిరుపతిలో ఎన్టీ రామారావు గారు సీఎం అయిన టైంలో 1983లో మొదలు పెట్టారండి. పైగా అక్కడ టైమింగ్స్ అండి, ఇక్కడైతే టైమింగ్స్ ఉన్నాయి, ఎక్కడైనా టైమింగ్స్ ఉంటాయి. కానీ మెయిన్ 1977లో అన్నప్రసాద వితరణ అప్పనపల్లి ఉంటుంది 3 విగ్రహాలండి. అప్పనపల్లి అంటే 2 స్వామివారికి ఆస్తిపాస్తులు ఎటువంటి ఏమి లేవు. మీరు ఇచ్చిన డబ్బులతోటి, ఆ డబ్బులు వేసిన డబ్బులతోటి, ఇక్కడ డబ్బులతోటి మాకు ఇచ్చే జీతాలైనా అక్కడ అన్నప్రసాదం వితరణ అయినా మెయిన్ ఏంటంటే 3 విగ్రహాలండి.